పూజిస్తే నీ దురదృష్టం తొలగిపోతుంది అని రాజు ఆ ప్రకారంగానే ఉదయం లేచి ఆచార ప్రకారంగా బుధాష్టమి వ్రతాన్ని ఆరంభించాడు. తులసి దళాలతో బుద్ధదేవుణ్ణి పూజించి గోధుమ వంటకాలను అర్పించాడు. ఆ వ్రతం చేసిన కొద్ది రోజుల్లోనే అతని రాజ్యం మళ్ళీ సుసంపన్నమైంది. వ్యాపారం వికసించింది. నష్టాలు తగ్గిపోయాయి. తిరిగి లాభాల బాట పట్టింది. అప్పటి నుండి బుధాష్టమి వ్రతం ప్రాచుర్యం పొందింది. అయితే ఈ వ్రత విధానం ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అన్న విషయానికి వస్తే ఉదయాన్నే స్నానం చేసి పచ్చని వస్త్రాలు ధరించాలి. తులసి చెట్టు వద్ద లేదా బుధుని యొక్క ప్రతిమ ముందు దీపాన్ని వెలిగించాలి. నైవేద్యంగా బెల్లం, గోధుమలతో చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని ప్రసాదంగా పెట్టవచ్చు. బుధ గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఓం బుద్ధాయ నమః లేదా ఓం ఉమాపుత్రాయ నమః అని సాయంత్రం బ్రాహ్మణులకు దానం, గోమాత సేవ లేదా ఎవరైనా విద్యార్థులకు సహాయం చేయాలి. లేదా ఏదైనా దానాన్ని చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. బుధాష్టమి యొక్క ఫలితం విషయానికి వస్తే పురాణాలు చెప్తున్నాయి, బుధాష్టమి వ్రతం చేసిన వాడు పాపరహితుడై చింతనలేని జీవితాన్ని పొందుతారు. బుధుడి యొక్క కటాక్షం కలిగితే శత్రువులు కూడా స్నేహితులవుతారు. మాటల్లో మాధుర్యం పుడుతుంది. ఈ వ్రతం ద్వారా చంద్రదోషం, బుధ దోషం, జ్ఞానహీనత, వాణిజ్య వైఫల్యం ఇటువంటివన్నీ కూడా నివారణ కలుగుతుంది. ఇలా బుధుని యొక్క జననం, తార మరియు చంద్రుని ప్రేమలో దాగి ఉన్న సత్యగాథ. ఆ సంతానమే మనకి బుద్ధి, జ్ఞానం, వాణిజ్యాన్ని అందించే బుధదేవుడు. అందుకే పూర్వజులు చెప్పారు, బుధాష్టమి నాడు ఉపవాసం చేసి బుధుణ్ణి స్మరించినవాడు బుద్ధిమంతుడై, ధనవంతుడై, సుఖశాంతులతో జీవిస్తాడు అని. ఈ కార్తీక మాసం నాడు వచ్చినటువంటి ఈ బుధాష్టమి అత్యంత పవిత్రమైనది. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ బుధాష్టమి వ్రతాన్ని చేయాలి అనుకుంటే పూర్తి వివరాలు మరియు వ్రత విధానాలు క్రింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడి ఉంటాయి. అలాగే ఈ బుధాష్టమి యొక్క కథ విన్న వారందరికీ కూడా జ్ఞానం అలాగే మంచి బుద్ధి కలుగుతుంది. ఇది పురాణ వాక్కు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బుధదేవుని యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.